దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు మాట్లాడుతున్న మాటలు యోధా ప్రజల నిమిత్తమై, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అన్నమాట. ఈ మాటలు అంతగా మనం ఇష్టపడని మాటలు. పుటము వేయబడడం అనేది ఇష్టం ఉండదు, పరీక్ష అనేది ఇష్టం ఉండదు, ఇబ్బంది అనేది ఇష్టం ఉండదు. అయితే ఆ యోధా ప్రజల జీవితాల్లో అలాంటి స్థితిని దేవుడు కలుగు చేస్తున్నాడు అని ఆ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఆ సమయాల్లో అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో సంభవిస్తున్నప్పుడు అవి ఆహ్వానించదగినవి కాకపోయినప్పటికీ వాటి వెనుక దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచుతాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అలాగని అలాంటి ఇబ్బందులు, అలాంటి పుటము, అలాంటి పరీక్షలు రావాలని ఆహ్వానించవలసిన అవసరం లేదు, ప్రార్థించవలసిన అవసరం లేదు. ఒకవేళ దేవుడు అలాంటి స్థితిగతులను మన జీవితాల్లో సంకల్పించినప్పుడు వాటి వెనుక దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచుతాడనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మోషే పుట్టినప్పుడే చాలా శ్రమ ఉన్న దినాల్లో పుట్టాడు. ఆ దినాల్లో ఆ తల్లిదండ్రులు చాలా కష్టపడి 3 నెలలు దాచి, ఎలా అయితే ఆ కుమారుడు ఐగుప్తు రాజభవనంలోకి వెళ్ళేటట్లుగా దేవుని కృపను బట్టి, వారి ప్రయత్నాన్ని బట్టి అనుగ్రహించబడింది. మోషే రాజభవనంలో మొదటి 40 సంవత్సరాలు పెరిగాడు. ఆ సమయంలో కూడా మోషేకు తన ప్రజల పట్ల మక్కువ, ప్రేమ, తన ప్రజలను ఏదో విధంగా విడిపించాలనే తపన మోషే హృదయంలో ఉన్నట్లుగా మోషే చేసిన కార్యాల్లో మనకు అర్థమవుతుంది. దేవుడు అందుకోసమే మోషేని అక్కడ నిలవబెట్టి ఉండవచ్చు. అయితే మోషే తన ప్రయత్నాన్ని తాను చేయడం మొదలుపెట్టేసరికి పొరపాటు జరిగింది. ఆ పొరపాటు వలన ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఆయన మిద్యాను దేశంలోనికి పారిపోవలసి వచ్చింది. అక్కడ మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాల కాలంలో మోషే జీవితానికి ఒక ఉద్దేశం, మోషే జీవితం పట్ల ఒక ప్రణాళిక తనకు కానీ లేక దేవునికి కానీ ఉన్నట్లుగా మోషేకి అనిపించలేదు. దేవునికి ప్రణాళిక ఉంది, కానీ మోషేకు ఆ 40 సంవత్సరాలు పుటము వేసినట్లుగా ఆ మిద్యాను అరణ్యం ఉన్నది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య పరీక్షలలో నిలిచిన సంగతి మోషే జీవితంలో మనం చూస్తాం. అయితే ఆ 40 సంవత్సరాలు పుటము తర్వాత, ఆ 40 సంవత్సరాల ఇబ్బంది తర్వాత 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేని పిలిచి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి నిన్ను ఏర్పాటు చేస్తున్నానని దేవుడు పిలుచుకుని మోషేని వాడుకున్నాడు. ప్రియులారా, గమనించాలి, మోషే దేవుని ప్రణాళిక ప్రకారంగా వాడబడడానికి ఆ 40 సంవత్సరాల ఇబ్బంది, ఆ 40 సంవత్సరాల అరణ్యంలో శ్రమ, అదంతా అవసరం. అక్కడ దేవుడు ఆ ఇబ్బంది కొలిమిలో మోషేను మెరుగుపెట్టాడు. ఆ ఇబ్బంది కొలిమిలో ఉండి మోషేను మెరుగుపెట్టి సంపూర్ణతలోనికి, లేక దేవుని చేతిలో వాడబడగలిగే సంపూర్ణతలోనికి మోషే వచ్చినప్పుడు మోషేని దేవుడు పిలిచి అద్భుతంగా మోషేని వాడుకున్నాడు. ప్రియులారా, గమనించాలి, ఆ శ్రమ, ఇబ్బంది లేకుండా మోషే దేవునికి పనికొచ్చే సాధనంగా మలచబడలేదు. ఆ 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేని పిలిచి మోషే గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు,
నమ్మకమైన వాడు అని. ఆ సాక్ష్యాన్ని మోసే పొందుకోవడానికి ఆ ఇబ్బందిలో ఉండవలసి వచ్చింది. పుటము వేయబడవలసిన అవసరత ఏర్పడింది. అదంతా ప్రియులారా గమనించాలి, మోసే జీవితంలో అవసరమైంది. ఆయా సమయాల్లో దేవుడు అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో అనుమతిస్తున్నప్పుడు వాటిని అంగీకరించి వాటిని స్వీకరించి వాటి గుండా మనం ప్రయాణం చేసిన తర్వాత ఆవలి వైపున దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు మనం ఊహించలేం. మనం ఊహించని ఆశీర్వాదాలు, మన ఆలోచనలో కూడా లేని ఆశీర్వాదాలు, మనం అడగని ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు దాచి ఉంచుతాడు. ప్రియులారా గమనించాలి, క్రాస్ లేకుండా క్రౌన్ లేదు, మరణం లేకుండా పునరుద్ధానం లేదు. మనం శ్రమలో ఉన్నామంటే శ్రమ తర్వాత దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని దాచి ఉంచాడనే సత్యాన్ని గ్రహించినట్లయితే నువ్వే శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా దేవుడు నిన్ను ఆ ఇబ్బందిలో ఆ శ్రమలో మెరుగు పెడుతున్నాడనే విషయాన్ని గమనించు. ప్రభువా, ఈ ఇబ్బందిలో ఈ శ్రమలో నేను వెనుకడుగు వేయను ప్రభువా, నన్ను మెరుగుపెట్టు ప్రభువా, ఇంకా మెరుగుపెట్టు ప్రభువా, ఇంకా మెరుగైన విశ్వాసిగా, ఇంకా మెరుగైన సాధనంగా నీ సన్నిధిలో వాడబడగలిగేటట్లుగా నన్ను ఇంకా నీ హస్తాల్లో మెరుగు చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకుంటే నీ శ్రమ తర్వాత, నీ ఇబ్బంది తర్వాత, నీ పుటము వేయబడిన స్థితి తర్వాత దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదం నీవు ఊహించలేవు, దాన్ని నీవు ఆలోచనలో గ్రహించలేవు. కంటికి కనబడిని, చెవికి వినబడని, మనుష్య హృదయానికి గోచరము కాని ఆశీర్వాదం దేవుడు నీ కోసం దాచి ఉంచుతాడు. అలాంటి ఆశీర్వాదం పొందుకోవడానికి నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. శ్రమ అయినా, ఇబ్బంది అయినా, అది పుటము వేయబడిన స్థితి అయినా, ఏదైనా ఆ స్థితిలో దేవుని చేతిలో నీ జీవితాన్ని నుంచి నన్ను మెరుగు చేయి ప్రభువా అని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను మెరుగు చేస్తాడు. ఒక దినాన్ని ఆశీర్వాదకరమైన స్థితిలోనికి, ఉన్నతమైన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళి నిన్ను అందరికంటే మిన్నయైన వ్యక్తిగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఆయనకు మహిమకరమైన సాధనంగా నేను నిలవబెడతాడు. అలాంటి స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందామా? కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మంచి సమయం కొరకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా జీవితాల్లో శ్రమలు, ఇబ్బందులు, పుటము వేయబడిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఆ వాటి మధ్య మేము వెనుకడుగు వేయకుండా, విశ్వాసంలో ప్రభువా వెనుకకి తగ్గిపోకుండా ప్రభువా నీ చేతుల్లో మేము ఇంకా ఇంకా మెరుగు పెట్టబడి, ఇంకా ఇంకా ప్రభువా మెరుగైన విశ్వాసులంగా తీర్చబడి, మా కొరకు నీవు దాచి ఉంచిన ఆశీర్వాదం వైపు మేము ప్రయాణం చేయగలిగే అనుభవాలు మాకందరికీ, విన్నవారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ, వారి కుటుంబాల్లో, వారి బిడ్డల జీవితాల్లో, వారి శ్రమలలో, వారి అవసరతుల్లో మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, నీ కృపను వారందరి జీవితాల్లో విస్తరింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్.